వరుసగా హోర్ముజ్ జలసంధి దగ్గరికి రష్యా యుద్ధ నౌకలతో పాటు చైనా యుద్ధ నౌకలు కూడా చేరి నిన్ననే మాట్లాడుకున్నాం. హార్ముజ్ జలసంధిని మూసేశారు. ప్రపంచం మొత్తానికి 20-30% ఆయిల్ ఆగిపోయింది. ఇప్పుడు చైనీస్ నేవీ టైప్ 055 డిస్ట్రాయర్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ కి పంపించింది. తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ PLAN టైప్ 055 క్లాస్ డిస్ట్రాయర్స్ తో పాటుగా టైప్ 052D డిస్ట్రాయర్స్ కూడా పంపించింది. అలాగే 112 వెర్టికల్ లాంచ్ వెహికల్స్ VLS ని పంపించింది. మరోవైపున డ్యూయల్ బ్యాండ్ AESA రాడార్స్ ని పంపించింది. యాంటీ సబ్మెరైన్ డిఫెన్స్ సిస్టమ్స్ పంపించింది. యాంటీ షిప్ మిసైల్స్ ని పంపించింది. లయాంగ్ 1 ట్రాక్ శాటిలైట్స్ ని పంపించింది. బాలిస్టిక్ మిసైల్ అంటే దాని ట్రాక్ చేసే సిస్టమ్స్ పంపించింది. బాలిస్టిక్ మిసైల్స్, మ్యారిటైమ్ యాక్టివిటీస్ అన్ని పంపించింది. అంటే పేరుకు విన్యాసాలు, అవసరమైతే యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇరాన్ తరఫున అన్న సంకేతం అమెరికాకి ఇవ్వడానికి చేసిందా చైనా అన్నదే ఇప్పుడు సందేహం.